నేటి దినమున చూడక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి తండ్రి మీ విలువైన మాటలను నేర్చుకునే భాగ్యాన్ని మాకును అలాగే మీ ప్రేమైన పిల్లలందరికీ కూడా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా తండ్రి మీ కుమారులు బాలకృష్ణ గారు భాను వారిరువురి దంపతులను ప్రేమించి మీరిచ్చిన గర్భఫలం కుమారుడు నామకరణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉండగా మీ మాటలు నేర్చుకోవాలని మీ పిల్లలు సంకల్పించిన ఈ కార్యక్రమంలో మీరు వ్రాయించిన మహాజ్ఞాన సంగతులను మాకు నేర్పించమని కోరుకుంటున్నాం. ఎంతోమంది సుదూర ప్రాంతాల నుండి ఈ ప్రాంగణానికి చేరి ఉన్నారు. వారందరికీ కూడా కావలసిన ఆత్మీయ సంగతులను నేర్పించగలుగుటకు మీ మాటలు మా నోట ఉంచమని వేడుకొనుచు మా జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుటకు సహాయము దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వోన్నతుడైన దేవుని కృపను బట్టి ఆయుష్ ఆరోగ్యం కలిగి ఈ రోజున బాలకృష్ణ భాను వారిరువురిని ప్రేమించి ఇచ్చిన గర్భఫలం కుమారుడు నామకరణ సందర్భంగా ఈ కూడికను ఏర్పాటు చేయటానికి చక్కటి అవకాశాన్ని ప్రసాదించిన పరలోకమందున తండ్రికి మొట్టమొదట క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేరువచ్చిన ఈ పరిసర ప్రాంతాలలో విరివిగా కష్టపడుతున్న దైవజనులైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ కూడికకు చేరువచ్చి దేవుని మాటలు వినాలనే ఆసక్తితో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరులు బాలకృష్ణ గారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన జీవితంలో దేవుడు కలుగజేసిన ఒక మహాకార్యమును గూర్చి కొద్ది నిమిషాల ముందు మన అందరి ముందు విశదపరిచారు. పెళ్ళైన దాదాపు 8 సంవత్సరాల తరువాత కుమారుడు జన్మించటం అన్నది దేవుని ప్రణాళికలో ఉన్న ఒక అపురూపమైన ఆలోచన అని చెప్పక తప్పదు. వారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ గర్భఫలాన్ని పురస్కరించుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనందరికీ కూడా దేవుడు కృప చూపాడు గనుక ఒక ఆలోచనాత్మకమైన బైబిల్ నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనం నేర్చుకొనబోతున్న పాఠ్యాంశం నేటి ఆధునిక కాలములో పిల్లల పెంపకంపై దేవుని మాస్టర్ ప్లాన్. నేటి ఆధునిక కాలంలో పిల్లల పెంపకంపై దేవుని మాస్టర్ ప్లాన్. నేడు సమాజాన్ని మనం గమనిస్తూ ఉంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మన పూర్వీకుల కాలంలో ఉన్న పరిస్థితులు నేడు ఉన్న పరిస్థితులను గురించి ఆలోచిస్తే సమాజం నాటి నాటికి అభివృద్ధి చెందుతున్నట్టుగా కనబడుతుంది.
ఒకనాడు కాలినడకన నడిచేవారు ఈరోజు ఎంతో వేగంగా ప్రయాణించేటువంటి వాహనాల వరకు కూడా మనిషి తయారు చేసుకోవటమే కాకుండా అంతరిక్షంలో కూడా ప్రయాణం చేయగలిగే ఎన్నో వాహనాలతో కూడిన యంత్రాలను కూడా మనిషి తయారు చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రాతి యుగం నుండి రాకెట్ యుగంలోనికి మనిషి దినదినము అడుగు పెడుతున్నాడు. ఇక మనిషికున్న ఆలోచన పరిజ్ఞానం టెక్నాలజీతో ఎన్నో కొత్త కొత్త పరికరాలు, ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే ఎన్నో వస్తువులు కనుక్కుంటున్న ఈ ఆధునిక ప్రపంచానికి అత్యవసరమైనది ఏంటి అని అంటే పిల్లల పెంపకం. శాస్త్రం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఏమీ లేని పరిస్థితి నుండి అన్నీ ఉండే పరిస్థితికి ఈరోజు సమాజం వచ్చినప్పటికీ కూడా సమాజానికి కావలసిన అత్యవసరమైనది ఏంటి అని అన్నప్పుడు పిల్లల పెంపకం. మనిషి భూమి మీద నుండి అంతరిక్షంలోనికి ఎగిరిన, అంతరిక్షంలో కొంతకాలం ఉండాలని ప్రయత్నాలు చేసి స్థలాలు కొన్నా, మనిషి జ్ఞానం భూమి మీద నుండి అంతరిక్షంలోనికి వెళ్ళినప్పటికీ కూడా మనిషి అనుకుంటున్నాడు, నేను సాధించలేనిది, నేను సంపాదించలేనిది, నా చేతకానిది ఏదీ లేదు, ఏదైనా నేను చేయగలను అని మనిషి అనుకుంటున్న ఈ కాలమే ఆధునిక కాలం. ఈ ఆధునిక కాలంలో మనిషి ఎంత డెవలప్ చెందినా మనిషి ఆలోచనలకు తట్టని ఒక అద్భుతమైన ఆలోచన విధానం పిల్లల పెంపకం. ఈ పిల్లల పెంపకం విషయంలో నేటి ఆధునిక కాలం విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే నేడు ప్రపంచ పరిస్థితులను మనం చూస్తూ ఉంటే ఎంతో మంది వివాహమైన దంపతులకు దేవుడు గర్భఫలాలను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్న ఈ గర్భఫలాలను ఎలా పెంచుతున్నారో సమాజంలో మనకు రోజు రోజు వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం, టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కోల్కతాలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. నైట్ పూట వైద్య సేవలు అందించడానికి డ్యూటీ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ పై ప్రాణాన్ని కాపాడటానికి దాదాపు 25 సంవత్సరాలు విద్యను చదువుకొని రాత్రిపూట ప్రాణాలను రక్షించటానికి, సేవలు అందించటానికి కష్టపడుతున్న ఒక డాక్టర్ పై ఎంత కిరాతకంగా దండుగులు ఆమెపై అగత్యానికి పాల్పడ్డారు అన్న సంఘటన ఈరోజు మన దేశానికి చేటుగా కనిపిస్తున్నాయి. అలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, అధికారులు ఎంతమంది వచ్చినా, నానాటికి ఆధునిక అడుగులో ప్రపంచమంతా కూడా వెళ్ళిపోయినా జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అరాచకాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సమాజం రోజు రోజుకి చాలా భయంకరమైన పరిస్థితికి దిగజారిపోతుంది అంటే సమాజంలో పిల్లల పెంపకం విషయంలో విఫలమైతుందని చెప్పవచ్చు. ఎంత భయానకంగా సమాజంలో ఉన్నటువంటి మనుషులు మారిపోతున్నారో మనకు తెలుసు కదా. చిన్న పిల్లలని చూడక, తల్లిని చూడక, చెల్లని చూడక వాయా వరసలు మర్చిపోయి నేటి ఆధునిక కాలములో అడుగు పెడుతున్నామన్న సంతోషం ఒకవైపు ఉంటే, ఆనందం మరొక వైపు ఉంటే, అంతరిక్షంలోనికి మేము వెళ్ళగలుగుతున్నామని కొత్త కొత్త పరికరాలను మనిషి కనుక్కుంటుంటే మరొక వైపు భయంకరమైన సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. గత కాలములో మణిపూర్ సంఘటనలు మనందరికీ తెలుసండి. ఒకరినొకరు చంపుకోవటమే కాకుండా వారికి ఉన్న కక్షలు ఎంతవరకు తీసుకొని వెళ్ళాయి అంటే
పగలే ఒక స్త్రీ బట్టలన్నీ కూడా విప్పేసి అర్ధనగ్నంగా ఊరేగిస్తున్నారు అని అంటే ఎంత భయానకమైన పరిస్థితి ఈ భారతవనికి చోటు చేసుకుందో మీరు ఆలోచించండి. అంటే పిల్లల పెంపక విషయములో నేటి ఆధునిక కాలం విఫలమయ్యిందని చెప్పాలి. ఎందుకు విఫలమైపోతుంది అన్న సంగతిని మనం ఆలోచించగలిగితే, ఎందుకు సమాజం అంతా కూడా పిల్లల పెంపక విషయంలో ఈ విధమైన నడవడికను కొనసాగిస్తుంది అని అంటే వారికి దేవుని మాస్టర్ ప్లాన్ అర్థం కాకపోవడమేనండి. ఈరోజు ఎన్నో ప్లాన్ చేస్తున్నారు మనుషులు, కొత్త కొత్తవి కనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. చూడండి, మనం వాడుతున్న సెల్ ఫోన్ కొరకు ఆలోచిస్తే ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి, కానీ ఈరోజు అందరి అరిచేతుల్లోనికి వచ్చింది. అందులో కూడా వేరియేషన్స్ రకరకాలు వస్తున్నాయి అంటే ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించండి. అంటే కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు 5G టెక్నాలజీ ప్రపంచం వరకు కూడా అందరినీ మార్చాలనుకుంటున్నారు అని అంటే ప్లాన్స్, కొత్త కొత్త ప్రణాళికలు. అంటే మనిషి తన ప్రణాళికలు సమాజంపై రుద్దుతున్నాడు, కానీ అసలు ఆ మానవుల పట్ల దేవునికున్న మాస్టర్ ప్లాన్ ఏంటో మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అందుకే ప్రపంచపు పరిస్థితి అట్టడుగున దిగజారిపోయిందండి. దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రపంచంపై దేవునికి ఉన్న ప్రణాళిక ఎలా ఉంది? ఈరోజు పుట్టిన వారైనా పుట్టుకొస్తున్న వారైనా తెలియకపోవటానికి, తెలుసుకోకపోవటానికి ప్రధానమైన కారణం ఇదిగో బైబిల్ను చదవకపోవటం బట్టేనండి. బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకోకపోవటం బట్టే. అందుకే ఈ రోజున దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ ప్రపంచంపై, ఈ ఆధునిక టెక్నాలజీలోనికి అడుగు పెడుతున్న ఈ సమాజంపై దేవుని మాస్టర్ ప్లాన్ పిల్లల పెంపక విషయంలో ఎలా ఉందో, మానవ ప్రపంచం పట్ల ఎలా ఉందో ఒక్కసారి ఆయన ప్లాన్స్ ఎలా ఉన్నాయో బైబిల్ నందు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము చూడండి. దేవుని మాస్టర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం బైబిల్ ఇప్పి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. దావీదు గారు మాట్లాడుతున్నారు చూడండి, మాస్టర్ ప్లాన్. దేవుని మాస్టర్ ప్లాన్ గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల మీకున్న తలంపులు బహువిస్తారములు అంటున్నాడు చూడండి. భక్తుడికి దేవుని మాస్టర్ ప్లాన్ అర్థమవుతుంది. ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు, యెహోవా మా దేవా, మానవులుగా మా పట్ల ఉన్న మీకున్న ఆలోచనలు ఎన్ని అనంటే అవి బహువిస్తారములు. ఎన్నవి? విస్తారములు అన్నాడు. ఎన్ని అవి అనంటే అవి లెక్కించదననుకుంటున్నా లెక్కకు మించే ఉన్నవి అంటున్నాడు చూడండి. అంటే మనిషి కొరకు దేవుని మాస్టర్ ప్లాన్స్ ఎన్నున్నాయో తెలుసా? లెక్క పెట్టలేని ఉన్నాయండి. మరి శాస్త్ర ప్రపంచం నేటి ఆధునిక కాలములోనికి అడుగు పెట్టించిందే, వారి ప్లాన్స్ ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టవచ్చేమో, కానీ దేవునికి మనిషి పట్ల ఉన్న ఈ ప్రణాళికలు ఉన్నాయే, ఈ భూమి మీద ఒక పుట్టుకొస్తున్న మన అందరి పట్ల దేవునికున్న తలంపులెన్నో తెలుసా? లెక్కకు మించే ఉన్నవి. దేవా, మా ఎడల నీకున్న తలంపులు, ఎన్ని తలంపులు ప్రభువా మా పట్ల నీకున్నాయి. అవి ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ వెళుతుంటే లెక్కకు మించి ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈరోజు మనం అనుభవిస్తున్న సాక్ష్యం ఏమంటే ప్రకృతే దానికి సాక్ష్యం, నిదర్శనం. ఎన్ని కాయలు, ఎన్ని పండ్లు, ఎన్ని రుచులు. మానవులుగా 6 అడుగుల ఆకారములో ఉన్న మన కొరకు ఎంతో విశాలమైన ఆకాశం, ఆకాశములో ఉన్న గ్రహాలు కానివ్వండి, పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిని చూస్తుంటే మన పట్ల దేవునికున్న ఆలోచనలు ఎన్నండి.
అవి నువ్వు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయట. దేవా, మా ఎడల నీకున్న తలంపులు ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ వెళుతుంటే అవి ఎన్ని అన్నప్పుడు బహువిస్తారములు. అంటే దేవుని మాస్టర్ ప్లాన్స్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4 అని అంటే కానే కాదు, లెక్కకు మించి ఉన్నాయి. అంటే మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన కొరకు చేసిన మాస్టర్ ప్లాన్స్ లెక్కకు మించే ఉన్నాయటండి. ఆ ప్లాన్స్ను సఫలీకృతం చేయటానికే దేవుడే కష్టపడ్డాడు. తన ప్లాన్ను ఈ భూమి మీద అమలు చేయటానికి దేవుడే కష్టపడ్డాడు. 6 దినాల కష్టం. ఎవరి కొరకు? పిల్లలు కావాలనుకున్న ఆ తండ్రి ఆలోచనగా ఉంచుకోలేదు తనలో, కేవలం ప్రణాళికగా ఉంచుకోలేదు తనలో. ఆ ప్రణాళికను పని రూపములో నిరూపణ చేశాడు. నా ప్రణాళిక లెక్కకు మించే ఉన్నవి నా పిల్లల పట్ల, కనుక ఆయన పిల్లలమైన మనందరి ఎడల ఆయన 6 దినాల కష్టపడి 7వ దినమున విశ్రమించాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? విశ్రమించేంతగా మన కొరకు దేవుడు కష్టపడ్డాడండి. ఎవరి కొరకు కష్టపడ్డాడు అన్నప్పుడు మన కొరకు. మన పనిని తన పనిగా భావించాడు. అది ఆదికాండం 2వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు సంపూర్తి చేసెను, సగములో వదిలేయలేదు, సంపూర్తి. దేవుడు తాను చేసిన తన పని అంటున్నాడు. చూడండి, తన పని. ఎవరి పని అండి? మన పని. అవునా కదా? గాలి ఎవరకు? మనకే. నీరెవరికి? మనకే. సూర్యుడెవరికి? మనకే. చంద్రుడెవరికి? ఈ ప్రకృతి అంతా ఎవరికనంటే నీకు నాకు, రాబోయే తరాల వారికి, ఆదాము మొదలుకొని అందరి కొరకు దేవుడు చేసిన ఈ పనిని ఏమంటున్నాడంటే తన పనిగా భావించుకున్నాడు. చూడండి, అప్పుడప్పుడు మనం ఎదుటివారు పనిచ్చినప్పుడు మన సొంత పనుల భావించి చేస్తుంటామండి. దేవుడు కూడా మన కొరకు చేసిన ఆ పనిని ఏమనుకున్నాడు అని ఆలోచిస్తే అక్కడ చెబుతున్నాడు. చూడండి, తాను చేసిన తన పని అంతటిలోగా. తన పని మన పని, మన పని తన పనిగా భావించుకొని చేశాడు. అంటే నిజంగా దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచనలు ఎన్నో మీరు ఆలోచించండి. ఏమండి, ఆయనకున్న ఆలోచనలు ఎంత గొప్పవి అనంటే ప్రతిది కూడా మంచిదే ఇచ్చాడండి. తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. నా పిల్లలకు మంచిది ఇవ్వాలి, మంచిది కావాలి. అందుకే సృష్టి ఆరంభము నుండి మనం చూడగలిగితే ఆయన గడ్డిని చేసినప్పుడు అది మంచిదిగా కనబడిందట, సూర్యుని చేసినప్పుడు మంచిదిగా కనబడిందట. ప్రతిదీ మంచిది 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 మంచిదే ఇచ్చాడండి ఆయన. ఆఖరికి వచ్చేసరికి ఎలాంటిది అని ఆలోచిస్తే చాలా మంచిది అన్నాడండి. ఉదాహరణ, ఒక బిర్యానీ చేయాలనుకోండి, ఆ బిర్యానీ మంచిగా రావాలి అని అంటే అన్ని మంచి పదార్థాలే వేయాలి. ఓన్లేనండి అన్ని మంచివే వేద్దాం, కానీ 1 కేజీ టమోటా కుళ్ళిపోయిన వేద్దాం అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీరు ఆలోచించండి. అన్ని మంచివే, కానీ ఆ కేజీ టమోటాల ద్వారా మొత్తం ఏమైపోద్ది? తినేటప్పటికీ దాని వాసన కానీ దాని యొక్క విధానం కానీ తెలిసిపోతుంది. ఒక బిర్యానీ మన ప్లేట్లోకి వచ్చిన తర్వాత మంచిగా ఉంది బ్రదర్ అని మనం అనాలి అన్నా అక్కడ వేయవలసిన వస్తువులన్నీ కూడా ఎలా ఉండాలి? మంచివై ఉండాలి కదండి. అన్ని మంచివై ఉంటే నువ్వు తినే తిండి కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు చేసిన ఈ సృష్టి అంతటిలో 6 దినాలు కష్టపడిన ఈ సృష్టిలో ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఆఖరికైనా మాట్లాడే మాట ఏంటి తెలుసా? చాలా మంచిది, మంచిది, చాలా మంచిది. ఇంకా కొద్దిసేపు తర్వాత తినేస్తాం. అప్పుడేమంటాం చెప్పండి? ఎలా ఉందని బాలకృష్ణ గారు అడిగితే మనం ఏమనాలి?
చాలా బాగుందండి అని అంటారు, అవునా? అంటే అంత రుచిగా ఉంది కనుక బాగుంది, లేదా అంతగా లేదనుకోండి ఏమంటాం? పర్వాలేదండి, అంతేనా? చాలా మంచిది, మంచిది, చాలా డిఫరెంట్ ఉంది. అదేవిధంగా దేవుడు చేసినది మంచిది అని అనుకుంటే పొరపాటు, చాలా మంచిది చేశాడట. అంటే దేవునికి మన పట్ల ఉన్న తలంపులు కానీ, మన పట్ల ఉన్న ప్రణాళికలు కానీ అవి ఎన్ని అని ఆలోచిస్తే, ఆయన ప్లాన్స్, దాన్నే మాస్టర్ ప్లాన్స్ అన్నారు. ఆయనకున్న ప్రణాళికలు ఎన్ని అని అంటే బహు విస్తారములు. అవి మనిషిగా నేను మీరు ఎవ్వరు కూడా ఈ భూమి మీద లెక్క పెట్టలేనన్ని తలంపులు దేవునికి ఉన్నాయండి. ఇన్ని ప్రణాళికలు చేసిన ఆ పరలోకమందున్న తండ్రి మానవుల కొరకు చేసిన ఆలోచనలు ఈరోజు ఆధునిక సమాజంలో ఏమైపోయాయో తెలుసా? కనుమరుగైపోయాయండి. లెక్క లేనన్ని తలంపులు మనిషి కొరకు దేవుడు చేస్తే, కష్టపడేంతగా, విశ్రమించేంతగా 6 దినాలు ఆయన కష్టపడి ప్రతిది కూడా మంచిగా చేస్తే, ఆ మంచి ఆయన మానవ మదిలో లేకుండా పోయాడండి ఈ రోజున. అందుకే ప్రపంచ వ్యవస్థ ఏమండి ఈరోజు అంతా కూడా చెడిపోవటానికి కారణమైందండి. ఇన్ని తలంపులు ఎవరు చేశారు మనం ఆలోచించండి. అంటే మన పరలోకమందున తండ్రి ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. మోషే గారు ఒక మాట అడుగుతారండి, ఏమని తెలుసా? దేవా, నీ మహిమను నాకు చూపించు. ఐగుప్తు ప్రాంతానికి నన్ను పంపించేటప్పుడు వారు అడుగుతారు, ఎవరు పంపించారు నిన్ను అని అంటే, మీరేం చెబుతున్నారు? ఉన్నవాడు పంపించాడని చెప్పమంటే, ఎవరా ఉన్నవాడు అని అడుగుతారు గనక నీ మహిమను నాకు చూపించమన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మహిమ నీకు తర్వాత సంగతి, మొదట నా మంచితనమంతయు నీకు చూపించదనన్నాడండి. నిజంగా దేవుని కొరకు మనం ఆలోచిస్తే మంచివాడు అండి ఆయన, చాలా మంచివాడు. ఎంత మంచివాడు అని అంటే మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మంచిదిగా మనం తింటున్నాము అని అంటే దీని వెనక ఎవరు కారకులు ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు కాదంటారా? ఆయన మంచితనం మనకు తెలియాలి. కానీ నేటి ఆధునిక ప్రపంచం గొప్ప గొప్ప పరికరాలను కండుకుంటుంది, టెక్నాలజీలోనికి వెళ్ళిపోతుంది, రాతి యుగం నుండి రాకెట్ యుగంలోనికి అడుగు పెడుతుంది. భూమి మీద కాకుండా, కాలినడకతో కాకుండా అంతరిక్షంలో ప్రయాణించగలుగుతుంది. ఎంత ప్రయాణించగలిగినా, ఎంత గొప్ప వింతల ప్రపంచాలలోనికి మీరు వెళ్ళినా, ఇదిగోనండి దేవుని మాస్టర్ ప్లాన్స్ అర్థం కాకుండా పోయేయండి. అందుకే మన పట్ల ఉన్న దేవునికి ఉన్న ఆలోచనలు ఎన్ని అని ఆలోచిస్తే బహు విస్తారములు, అవి లెక్కకు మించే ఉన్నవి. అన్ని ప్రణాళికలు చేశాడా దేవుడు? అన్ని తలంపులు మన కొరకు ఆలోచించాడా? ఆఫ్టర్ ఆల్ 6 అడుగుల ఆకారములో ఉన్న మట్టి ఆకారాన్ని ధరించుకున్న మన కొరకు దేవుడికి ఇన్ని తలంపులా? అవునండి, 6 అడుగుల ఆకారములో ఉన్న వాడివే కావచ్చు, కానీ సాక్షాత్తు మనం ఎవరో తెలుసా? దేవుని పిల్లలం. అందుకే మన కొరకు ఆయన ఎంత గొప్పగా మాస్టర్ ప్లాన్స్ అనేవి చేశారో అది సమాజం ఎలా తెలుసుకోకుండా పోయిందో కొన్ని మాటలను మన బైబిల్ నుండి ఆలోచించగలిగితే, ఆయన మాస్టర్ ప్లాన్స్ నేటికి కూడా సమాజంలో కనుమరుగైపోయాయి అని చెప్పటానికి నిదర్శనం కొన్ని విషయాలు చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12 మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి. దేవుని మాస్టర్ ప్లాన్స్ ఎక్కడ లేవో తెలుసా? సమాజములో లేకుండా పోయాయి. నేటి పిల్లల పెంపకంలో ఆధునిక టెక్నాలజీలో కనుమరుగైపోయాయి. చెప్తున్నాడు చూడండి, దేశమందు లేకపోవుట చూసి. ఏం లేదు దేశంలో? టెక్నాలజీ ఉంది,
అంతరిక్షంలోనికి ఎగరగలుగుతున్నావు. అబ్బో, మీ ఆలోచనలకు అంతు చిక్కనేది ఏది లేదంటున్నారు శాస్త్ర ప్రపంచం. అన్నీ ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఏం లేదంటున్నాడు దేవుడు. సత్యమును కనికరమును గూర్చిన దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గొడవకు దిగాడు దేవుడు. ఏంట్రా, నేను ఇంత ప్రణాళికలు చేస్తే నా గురించి ఆలోచించని వారుగా, నా ప్రణాళికలు తెలుసుకుని వారుగా మీరు మారిపోయారేంటని ఆయన గొడవకు దిగిపోయాడు. చూడండి, తండ్రి అన్ని సమకూర్చి పెట్టాడు అనుకోండి, ఏ లోటు లేకుండా చేశాడు అనుకోండి, ఆ తండ్రి కష్టాన్ని మనం నిర్వీర్యం చేస్తే తండ్రి ఏమంటాడు? ఎవడి కొరకరా ఇదంతా చేసింది? ఎవరి కోసంరా నా కష్టం, నా చెమట వచ్చింది? నీ కొరకే కదా అని ఒక తండ్రి భూమి మీద కష్టపడతాడు. లేదా ఏమంటే మనం అంటాడు, తన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని మనలో ఎన్నో మాటలు అన్నట్టుగా పరలోకమందున్న తండ్రి ఏ ఉద్దేశాలతోనైతే ప్రపంచాన్ని చేశాడో, ఏ ఉద్దేశాలతోనైతే తల్లి గర్భం నుండి ఈ లోకానికి గర్భఫలాలను పంపిస్తున్నాడో, ఆ ఉద్దేశాలు సమాజంలో కనుమరుగైపోయాయి. దేశంలో లేకుండా పోయింది. లేకపోవటం చూడగా దేశ నివాసులతో దేవుడు వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. దేవుని గూర్చిన జ్ఞానం దేశములో లేనందుకు ఎలా మారిపోయారటండి? దేవుని మాస్టర్ ప్లాన్స్ తెలియనందుకు దేశం ఎలా మారిపోయిందనంటే దొంగలుగా మారిపోయారు, హంతకులుగా మారిపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు, భయంకరమైన నీచ కార్య కలపాలకు అలవాటుపడ్డారు. కారణం దేవుని ప్రణాళికలు అర్థం కాకపోవటం. దేవుని గూర్చిన జ్ఞానం మానవ మనసుకు ఎట్టకపోవటం బట్టి అందరూ సత్యమును కనికరమును గూర్చిన జ్ఞానం, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అంటామే, ఆ మనుషులలో లేకపోవట చూడగా లేనందుకు మనిషి ఎలా మారిపోయాడు? దొంగగా మారిపోయాడు. లేనందుకు మనిషి ఎలా మారిపోయాడు? హంతకుడుగా మారిపోయాడు. లేనందుకు మనిషి ఎలా మారిపోయాడు? వ్యభిచారం చేసేవాడుగా మారిపోయాడు. అంటే దేవుని గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవటం బట్టి ఆధునిక ప్రపంచం అంతా కూడా దేవునికి విరుద్ధపు ఛాయలు కనబడుతున్నాయి. ఎంతమంది పుట్టుకొస్తున్నా, ఎంతమంది దేవుడు ఈ లోకానికి పంపిస్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా రాను 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 ఎలా మారిపోతున్నారు అంటే అదేనండి, దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా మారిపోతున్నారు. మరి చదువులు లేవా? చదువులున్నాయి. ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎంత గొప్పగా సమాజంలో చదువులు అభ్యసించినప్పటికీ వేల రూపాయలు పెట్టి అభ్యసించిన మనిషి రాను రాను ఎలా మారుతున్నాడు తెలుసా? ఆ చదువుల్ని ఆసరగా తీసుకొని భయంకరుడుగా మారిపోతున్నాడండి. అంటే దేవుని మాస్టర్ ప్లాన్స్ అనేవి అర్థం కాకుండా, దేవుని ప్రణాళికలు అనేవి మనస్సులకు వంట పట్టకుండా భయంకరుడుగా మారిపోతున్నాడండి. ఎంత భయంకరుడుగా మారిపోతున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం కొద్ది నిమిషాలుగా ఆలోచన చేద్దాం. దేవుని మాస్టర్ ప్లాన్ మనకు అర్థం కావాలి కదా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని, కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే వాడుక. నీకు వాడుక ఎప్పటి నుండి వాడుకైపోయింది? బాల్యము నుండే వాడుకైపోయిందని చూడండి. అదే చెప్పాడు కదా, ఎందుకు ఇలాంటి వాడుకలో అలవాటు చేసుకుంటున్నాడు మనిషి? సత్యమును కనికరమును గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవుట చూడగా, దేశంలో దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన ఆనవాలు సమాజంలో కనబడట్లేదు. తల్లిదండ్రులకా తెలియదు, పిల్లలకా చెప్పరు,
కేవలం వారికి తెలిసింది ఏంటంటే సంపాదించడం, సంపాదించిన డబ్బుతో గొప్ప చదువులు చదివించడం, ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఇదిగో వారి జీవితంలో చిన్ననాటి నుండి వారు చేసుకున్న వాడుకేంటో తెలుసా? ఇదిగో దేవునినే మాట వినకుండా, దేవుని గురించిన ఆలోచన లేకుండా వారు వాడుకగా చేసుకున్నారట. ఎప్పటి నుండి? బాల్యము నుండే. నీ క్షమకాలములో ఎన్నోసార్లు నీ హృదయమును తలుపు తట్టినా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మానవ జీవితానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించినా కూడా మనిషి ఎలా మారిపోతున్నాడట? ఆయన మాట వినకపోవుట బాల్యము నుండే వాడుకగా మారిపోయిందట, అభ్యాసంగా మారిపోయిందట. అందుకేనండి ప్రపంచమంతా కూడా ఎలాంటి ఛాయలలో ఉందో. ఏమంటే మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 11 నుండి 15 వచనాల వరకు చూద్దామండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనము నుండి, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. నేటి ఆధునిక కాలపు పరిస్థితి చెబుతున్నాడు దేవుడు. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవట, బాల్యము నుండే వాడుకగా చేసుకోవటం బట్టి ఎలా మారిపోయిందో దేవుడు చెబుతున్నాడు. ఎలా మారిపోయిందట సమాజం? వారు తమ పిల్లలను మందలు మందలుగా, చూసారా, పశువులు మందలు, గొర్రెల మంద గుంపులు గుంపులుగా వెళ్ళిపోతాయి కదండి. మందలు మందలుగా పంపుతారు బయటికి. దేనికోసం? చదువుల కోసమను, లేదా ఉద్యోగాల కోసమనో, బ్రతకటం కోసమనో మందలు మందలుగా బయటికి పంపుతున్నారు. అసలు దేవుని ప్లాన్స్ ఏంటి? దేవుని ఆలోచనలు ఏంటి? మనిషిగా ఎందుకు ఈ రూపాన్ని ధరించుకున్నాను, ఎందుకు ఈ భూమి మీద పుట్టాల్సిన అవసరం వచ్చిందో కనీసపు ఆలోచనలు లేకుండా మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వర మండలమును పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. 14వ వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట మాకేం లాభం కలుగునని వారు చెప్పుదురు. మందలు మందలుగా బయటికి పంపించడం బట్టి దేవుని గూర్చిన జ్ఞానం లేక బాల్యము నుండే వారికి ఇష్టమైన కార్యాలు వాడుకగా చేసుకోవటం బట్టి మనిషి ఎలా మారుతున్నాడు తెలుసా? ఆ దేవుడా ఎవడండి? అసలు దేవుడే లేడన్నవాడు ఒకడు, మరొకడు దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనుకున్న వారు మరొకరు. అంటే ఆయనను ప్రార్థించటం వలన మాకేం లాభం కలుగుతుంది? ఆయన మొక్కటం వలన మాకొచ్చే లాభం ఏంటి? సరే ఏమండి, వ్యాపారంలో లాభాలు కోరుకుంటున్నట్టు దేవుణ్ణి నమ్ముకుంటే కూడా ఏం కోరుకుంటున్నారు? లాభాలు కోరుకుంటున్నారండి. ఓకే, దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకేం లాభం కలుగుతుంది? ప్రార్థన చేస్తాం, మాకేం లాభం కలుగుతుంది? అంటే ప్రార్థనకు కూడా లాభాన్ని కోరుకుంటున్నావు, దేవుని నమ్ముకోవడానికి కూడా లాభాన్ని కోరుకుంటున్నావు. అంటే ఏమంటే దేవుణ్ణి నమ్ముకోవటం ఒక వ్యాపారమా? దైవ భక్తి అనేది ఒక లాభ సాధనమా? కానే కాదుగా. అంటే మనిషి చూసారా, లాభానికి అలవాటు పడిపోయాడు. కారణం ఒకటేనండి, దేవుని మాస్టర్ ప్లాన్స్ అర్థం కాకపోవటం. దేవుని మాస్టర్ ప్లాన్ అర్థం కాకపోవడం బట్టే ఎంత భయానకంగా సమాజం మారిపోయింది. ఇప్పటి వరకు మీ కళ్ళ ముందు అదే పెట్టాను. దేవుని మాస్టర్ ప్లాన్ ఈ ఆధునిక కాలములో అర్థం కాకపోవటం బట్టి సమాజం అంతా కూడా, వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. అభివృద్ధి చెందాలి చెందాలి చెందాలని అధికారులు సంకలు గుద్దుకుంటున్నా ఇంకా నీచమైన స్థితికి దిగజారడానికి కారణం దేవుని మాస్టర్ ప్లాన్స్ అర్థం కాకపోవటం. దేవుని పిల్లల పెంపకంపై, గర్భఫలాల పెంపకంపై దేవుడు ఒక మాస్టర్ ప్లాన్ చేశాడండి. మాస్టర్ ప్లానే 127వ కీర్తనలో రాయించాడు కదా, గర్భఫలము దేవుడిచ్చు
బహుమానం అంటూ అక్కడ ఒక విషయాన్ని చెప్పాడేంటి తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా. ఇప్పుడు చదవండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మాస్టర్ ప్లాన్. ఇప్పటి వరకు మీరు ఆలోచించినంత కూడా దేవుని మాస్టర్ ప్లాన్ అర్థం కాకపోవటం బట్టి సమాజం ఇంత భయానకంగా మారిపోయింది. ఇక్కడ నుండి ఆలోచన చేద్దాం, దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటో సమాజానికి తెలీదు, బట్ బైబిల్ చేత పట్టుకున్న మనమైనా తెలుసుకోవాలి. ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ఆలోచన చేద్దాం. చెబుతున్నాడు చూడండి అక్కడ, కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనము నుండి మాట్లాడుతున్న మాటలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడిస్తున్నాడట గర్భఫలాన్ని. ఎవరి మనిషి కాదు ఇస్తున్నది, గర్భఫలం అంటున్నాడు చూడండి. ఈరోజు మనకు చెట్టు ఫలాలు తెలుసు, కానీ గర్భఫలం, ఆ గర్భఫలాన్ని ఇవ్వాల్సింది ఎవరో తెలుసా? వైద్యులు కాదండి. గర్భఫలాన్ని ఇవ్వాల్సింది ఎవరో తెలుసా? ఒక మనుష్యులు కాదు, అది సాక్షాత్తు దేవుడి వలన అనుగ్రహింపబడుతున్న ఒక బహుమానం, ఆస్తి. దేవుడు మనకు ఇవ్వబోయే అపారమైన ఆస్తి ఏంటి? పిల్లలేనండి. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఆస్తి అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని సంపాదించుకొని ఆస్తి అనుకుంటున్నాం, ఆస్తి పరుడు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆస్తిగా దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? నీ పిల్లలే. గర్భఫలాలే ఒక ఆస్తిగా దేవుడు నీకు ఇస్తున్నాడు. గర్భఫలం ఆయన అనుగ్రహించు బహుమానము అంటూ ఎప్పుడు ఇస్తున్నాడట ఆయన? చూడండి పై మాట 2వ మాటలో చెప్తున్నాడు, 2వ వచనములో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. ప్రియులు నిద్రించుచుండగా నువ్వు నిద్రలో ఉన్నావు, దేవుడు పనిలో ఉన్నాడు. కష్టపడిన దాన్ని పండించుకోనో లేదా అక్కడెక్కడ వెళ్ళో నువ్వు హ్యాపీగా పడుకుంటున్నావు. నీకు నిద్ర, కానీ నీకు నిద్ర వచ్చిందేమో, నీకు నిద్ర పట్టిందేమో, కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? పని చేస్తున్నాడు. ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు, పని చేస్తున్నాడు. నువ్వు నిద్రలో ఉంటుండగా ఆ పరలోకమందున తండ్రి పని చేస్తున్నాడు అంటే ఎంత ప్లాన్స్ ఉంటాయండి ఆయనకి. అంటే నీ కంటికి నిద్ర ఉందేమో కానీ ఆయన కంటికి మాత్రం కొనక నిద్రపోక ఆయన నీ పట్ల పని చేస్తూనే ఉన్నాడట. 6 దినాల కష్టమే కాకుండా, విశ్రమించేంతగా ఆ శ్రమయే కాకుండా, మరలా ఈ భూమి మీదకి రాబోతున్న తన ప్రియులు నిద్రిస్తున్నటువంటి వాళ్ళ గర్భఫలాలలో కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడంటే మీరు ఆలోచించండి. ఏమండి, అందరూ నిద్రపోతున్నారు అనుకోండి, తల్లి మాత్రం పని చేస్తుంది అనుకోండి, మనకి ఎంత జాలి అనిపిస్తుంది ఆలోచించండి. ఏంటి, పొద్దున్నే తల్లి లేస్తుంటుంది, వంటలు చేస్తుంటుంది, అన్ని సిద్ధపరుస్తుంటుంది, కానీ పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళే టైంలో, లేదా ఒక భర్త మాత్రం పనికి వెళ్ళే టైంలో ఆయన మాత్రం టైం టు టైం లేస్తుంటాడు. నీవు నిద్రలో ఉన్న నీ భార్య మాత్రం ఏం చేయాలి? నీ కొరకు సిద్ధపాటు చేయాలి. అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, నీవు నిద్రలో ఉన్నావు, కష్టపడ్డావు, చెమట ఓర్చుకున్నావు, నీ ఒళ్ళంతా కూడా అలసిపోయింది, నిద్రలోనే ఉన్నావు. కానీ నిద్రలో మానవుడున్న దేవుడు మాత్రం పనిలో ఉండి గర్భఫలాన్ని ఇస్తున్నాడట. ఈ గర్భఫలం పట్ల దేవుని మాస్టర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ గర్భఫలం దేవుడు అనుగ్రహించు బహుమానం అన్నాడు. ఈ బహుమానాన్ని దేవుడు దానికి ఉన్న ఆధిక్యత లేదా దానిలో పెట్టినటువంటి ఒక నిగూఢమైన రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూద్దాం బైబిల్ నందు దేవుడు గర్భఫలం వెనుక పెట్టి ఉన్న లేదా మానవాళి తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన విషయం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయము. ఆయన మాస్టర్ ప్లాన్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఏమండి, భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం నుండి, యాకోబు
ఎవరు యాకోబు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. అదే దేవుడు కూడా తన చిరునామని చెప్పుకోవటానికి ఎవరి పేర్లు ప్రస్తావించాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడే. ఆ యాకోబును గూర్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. యాకోబు దేవుడును అన్నాడు, ఆ యాకోబు గూర్చి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను యాకోబుకు కుమారుడు ఎంతమంది తెలుసా? 12 మంది గర్భఫలాలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా తన అవసర కాలం అంటే మరణ కాలానికి ముందుగా వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. 12 మంది కుమారులను తన దగ్గరికి పిలిపించి చూడండి ఏమంటున్నాడు, పిలిపించి మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు నేను మీకు తెలియజెప్పేదను. నా పిల్లలారా మీరందరూ కూడా రండి, అంత్య దినాల్లో చివరి రోజుల్లో జరగబోయే సంఘటనలు మీకు చెబుతాను. అంటే దేవుని ప్రణాళికలు మీకు చెబుతాను, దేవుని ఉద్దేశాలు మీకు చెబుతాను, దేవుని మాస్టర్ ప్లాన్ మీకు చెబుతాను. యాకోబు గారు అంటున్న మాటలండి. తన 12 మంది పిల్లలను పిలిపించి దేవుని మాస్టర్ ప్లాన్స్ వివరించాలనుకుంటున్నాడు. ఎవరండి తన పిల్లలకు దేవుని ప్లాన్స్ చెప్తారు? ఒరే మీరందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించారు, ఆ పెద్దోడిని చూడరా, ఆ చిన్నోడిని చూడరా అని మనం అంటుంటాం. కానీ ఏమండి, మనం ఇలా ఆలోచన చేస్తే చావుకు ముందు ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పిల్లల్ని చూడాలనుకుంటుంది. చూడాలనుకుని ఏం చేస్తారు? అమ్మా నేను వెళ్ళిపోతానమ్మా, నీ పిల్లలు జాగ్రత్త. ఇదిగో కుమారుడా నేను వెళ్ళిపోతున్నాను రా, నా కోడలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మరి ముఖ్యంగా ఆస్తులు జాగ్రత్త, నేను పెట్టుకున్న చెవులు జాగ్రత్త. అంతేనా? వారికి ఉన్న వాటి కోసమే జాగ్రత్తలు చెబుతారు. కానీ యాకోబు గారు తాను ఈ లోకం నుండి వెళ్ళిపోక ముందు, మట్టిలోనికి తన దేహం కలవక ముందు ఆయన ఏమనుకున్నానంటే, నేను యాకోబు దేవుడుగా ఆ తండ్రి నా పేరు చెప్పుకొని నన్ను ఒక చిరునామాగా పెట్టుకున్నాడు కనుక నా జీవిత కాలంలో నా పిల్లలకు ఏం చేయాలో తెలుసా? మాస్టర్ ప్లాన్స్ చెప్పాలి, దేవుని ప్రణాళికలు చెప్పాలి. 12 మంది కొడుకులు ఇచ్చాడు, కనేశాను, వదిలేశాను, లోకంలో పాడైపోయారనేది కాదు. ఈ 12 మందికి కూడా ప్లాన్స్ చెప్పాలి. ప్రతి తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. చావుకు ముందు మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? ఆస్తులు పెట్టండి రా, బాగా పంచుకోండి రా, గొడవలు పడకండి రా, బాగా ఉండండి రా, మీ పిల్లలకు కూడా అన్ని సమకూర్చి పెట్టండి రా. ఇది కానే కాదు, అంత్య దినములలో నేను సంభవింపబోయే సంగతులు నేను మీకు చెబుతాను. అంటే దేవుని ప్రణాళికలు బహువిస్తారములని చెప్పానే, లెక్కకు మించే ఉన్నామని చెప్పానే. ఆ ప్లాన్స్ను యాకోబు 12 మందిని అందరిని కూడబెట్టుకొని కూడబెట్టుకొని చెబుతున్నాడు చూడండి. ఫస్ట్ చెప్తున్నాడు, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించండి. జాగ్రత్తగా వినండి. 12 మంది తన కొడుకులకు చెబుతున్నాడు యాకోబు, జాగ్రత్తగా వినండి. ఏంటి తండ్రి విశేషం ఏంటి? 12 మందిని ఒకేసారి కూడబెట్టి చెబుతున్నావేంటి? చెప్తున్నాడు చూడండి. మీ తండ్రి అయినా ఇశ్రాయేలు మాట వినుడి, మీ తండ్రి అయినా ఇశ్రాయేలు మాట వినండి. నేను ముసలోడిని కదా, రేపో మా పక్క కాటికి కాలు చెప్తాడు అని నా మాట మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. అందుకంటున్నాడు, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. దయచేసి ప్లీజ్ దేవుని మాస్టర్ ప్లాన్ చెబుతాను. నేను ఈ కాలగర్భంలో కలిసిపోక ముందు కొన్ని సంగతులు, అంత్య దినాలలో జరగబోయే సంగతులు నా పిల్లలుగా మీకు చెబుతాను, వినండి అని చెబుతున్న మాటలు చూడండి. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను పెద్ద కొడుకు కోసం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యాకోబు పెద్ద కుమారుని పేరేంటి? రూబేను. రూబేను నీవు నా పెద్ద కుమారుడివి చెప్తున్నాడు. రూబేను నువ్వు నా పెద్ద కుమారుడివి, అసలు పెద్ద కుమారుడివి, నా కొడుకువి, జ్యేష్ఠ సంతానం నువ్వు. దేవుడు నిన్ను నాకు గర్భఫలముగా అనుగ్రహించాడు. నీ తల్లి నేను నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్న బహుమానంగా ప్రథమ ఫలం నువ్వు అని మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. రూబేను నువ్వు నా పెద్ద కుమారుడువు,
ఎక్కడ మాటలుగా బాగా గమనించండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నతిశయమును బలాతిశయమును నీవే. దేవుని ప్లాన్ చెప్పేశాడు చూడండి ఇక్కడ. రూబేను, పెద్ద కొడుకు అంటే నీవెవరో తెలుసా? పెద్ద కొడుకు అనగా నీకున్న ఆధిక్యత అంటే తెలుసా? నా శక్తి, నా బలం, నా ఔన్నత్యం అంతా కూడా నీవే. అంటే పిల్లలు ఎవరో తెలుసా? ఏమండి, దేవుడిచ్చే బహుమానాలైనా ఆ బహుమానాలు ఎవరు అని తెలుసుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క శక్తి, తల్లిదండ్రుల యొక్క బలం, తల్లిదండ్రుల యొక్క ఔన్నతిశయం, తల్లిదండ్రుల యొక్క బల ప్రారంభమే పిల్లలు. అంటే ఒక బిడ్డ భూమి మీదకి రావాలి అంటే తండ్రిలో నుండి తల్లిలోనికి రావాలి కదా. అంటే తండ్రిలో ఉన్న బలం, ఆ బలమే తల్లిలోనికి వస్తుంది. ఆ తల్లిలో ఉన్న ఆ బలాన్ని తామే 9 నెలలు మోయగా, అంటే వారిరువురు బలాతిశయం ఎవరు? పిల్లలండి. పిల్లలు అంటే గర్భఫలములో ఒక విషయాన్ని చెబుతున్నాడు చూడండి, ఒక దాగి ఉన్న నిజాన్ని చెబుతున్నాడు చూడండి. ఏంటంటే మీరు సామాన్యమైన జీవితం అనుకుంటున్నారేమో, నీవెవరో తెలుసా? నా బలం. ఏమండి, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? పిల్లలు బలవంతులుగా మారుతున్న కొలది తల్లిదండ్రులు బలహీనులుగా మారుతుంటారండి. ఏమండి, తల్లిదండ్రులు ఎందుకు బలహీనులుగా మారుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు ఎందుకు బలహీనులుగా మారుతున్నారంటే నీకు బలాన్ని ఇచ్చారు కనుక. నీకు బలాన్ని ఇచ్చి వాళ్ళ బలహీనులు అయిపోతున్నారు. కానీ ఈయన బలం కొలది, ఈయన బలాతిశయం బలాన్ని పొందుకున్న కొలది తల్లిదండ్రులు ఏం చేసిస్తుంటాడు? పట్టించుకోకుండా మానేస్తుంటాడండి. అర్థం కావట్లేదు ఈ ప్రపంచానికి. దేవుని మాస్టర్ ప్లాన్ అర్థం కాలేదు. అంటే తల్లి తండ్రి వారిద్దరి బలాన్ని క్రోడీకరించే ఈ భూమి మీద ఒక అపురూపమైన నిర్మాణాన్ని దేవుడు పంపిస్తున్నాడండి. అంటే నీవెవరో తెలుసా? దేవుడు మానవాళికి ఇస్తున్న బహుమానమైన ఆ బహుమానము తల్లిదండ్రుల యొక్క ఔన్నతిశయం, తల్లిదండ్రుల యొక్క బల ప్రారంభం. ఏమండి, ఈరోజు మనకు పవర్ ఎంత అందుతుందంటే ఎక్కడి నుండి? ఒక ట్రాన్స్ఫర్ నుండి అందుతుంది. ఆ ట్రాన్స్ఫర్ నుండి అంతా కూడా సరఫరా అన్నింట్లోకి వచ్చేస్తుంది. ఎలాగైతే ఒక ట్రాన్స్ఫర్ నుండి అన్ని ఇంట్లోకి వచ్చేస్తుందో అదే విధంగా తల్లిదండ్రులు అనే ఒక వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళలో నుండి పవర్, వాళ్ళలో నుండి శక్తి, పిల్లలు వస్తున్నారు, వెలుగుతున్నారు, శక్తి పొందుతున్నారు. కానీ ఈ విషయాన్ని వారికి అర్థం కావట్లేదండి. అందుకేనండి ఈ విషయం అర్థం కాక, దేవుని ప్లాన్ అర్థం కాక ఈరోజు పిల్లలు పాడైపోవడానికి కారణం. చెబుతున్నాడు చూడండి అక్కడ, రూబేను నా శక్తి. నువ్వెవరో? నా శక్తి అయ్యా నువ్వు. నా బలం, నా బలం యొక్క ప్రథమ ఫలము ఔన్నతిశయమును బలాతిశయమును నీవే. అంటే దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? పిల్లలకు దేవుని కొరకు అర్థం కావాలి అంటే నేనిస్తున్నప్పటికీ కూడా, నేనే ప్రసాదిస్తున్నప్పటికీ కూడా శరీర సంబంధంగా తల్లిదండ్రుల వారి యొక్క బలం కూడా వీరిలో ఉండాలి, వాళ్ళ యొక్క శక్తి కూడా వీరిలో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక బాలకృష్ణ తనలో ఉన్న శక్తి, బలం, తనలో ఉన్న ఆ బలాతిశయం ఏమండి ఎప్పటి నుండి మోసుకుంటూ వచ్చాడో తెలుసా? ఆదాము కాలము నుండి మోసుకుంటూ వచ్చాడండి. ఆదాము గర్భములోనికి వచ్చిన నాట నుండి మోసుకొని రాగా 8 సంవత్సరాలు పెళ్ళైన తదనంతరం ఇదిగో ఒక ప్రతిరూపంగా దేవుని గర్భఫలముగా ఈ లోకానికి పంపబడిందంటే ఆయన ఎంత కాలం మోసుకున్నాడు? 8 సంవత్సరాలు రాలేదు, కానీ అంతకు ముందు ఎన్ని తరాలు మోసుకుని వచ్చాడు మీరు ఆలోచించండి. దేవుని ప్లాన్ ఎన్ని తరాలు మోసుకొని రావటానికి ఆయన కృప చూపాడు ఆలోచించండి. ఏమండి, వాళ్ళ తండ్రి గారు చనిపోయినా, వాళ్ళ తాతగారు చనిపోయినా, ఎక్కడో ఒక దగ్గర ఎవరికొకరికి ప్రమాదం ఆగినా అక్కడితో జనరేషన్ ఆగిపోద్ది. కానీ ఆదాము నుండి మోసుకుంటూ రావాలి బలాతిశయం. ఇక చూడండి చెప్తున్నాడు, కొన్ని మాటలు చూద్దాం. ఏమంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, 16వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం
15వ వచనము 16వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు చూడండి. ప్రేమింపబడినది ఒకటియు, ద్వేషింపబడినది ఒకటియు, ఇద్దరు భార్యలు ఒక్కొక్క పురుషునికి కలిగి ఉండిరి. ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారుల స్వాస్థ్యముగా ఇచ్చిన నాడు, ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారునిగా జ్యేష్ఠునిగా చేయకూడదు అని చెబుతూ, ఏమండి, ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారనుకోండి, ఒకటి ప్రేమింపబడుతుంది, మరొక ఆమె ద్వేషింపబడుతుంది. ద్వేషింపబడిన దాని కుమారుడే జ్యేష్ఠుడైతే, విడవబడిన దాని కుమారుడే జ్యేష్ఠుడైతే, ఆ జ్యేష్ఠుడికి ఇవ్వాల్సిన ఆధిక్యత ఏంటో కింద చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు 17వ వచనంలో, ద్వేషింపబడిన దాని కుమారుడికి తన ఆస్తంతటిలో రెట్టింపు భాగమునిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. ఎందుకు జ్యేష్ఠునిగా ఎంచను? వీడు వాని యొక్క బల ప్రారంభము గనుక. వాణి అనగా అక్కడ నేను ఒక విషయాన్ని బట్టి చదువుతాను, ఆలోచించండి. వాడు తండ్రి యొక్క బల ప్రారంభము గనుక. పిల్లలు ఎవరు? తండ్రి యొక్క బల ప్రారంభం, తండ్రి యొక్క శక్తి, తల్లి యొక్క శక్తి. 9 మాసాలు మోసింది తల్లి అంటే ఆ తల్లి తన శక్తి అంతటిని బిడ్డ కోసం క్రోడీకరించాలండి. ఏమండి, 9 మాసాలు తల్లి కడుపులో ఉంటున్నామన్న ఆలోచన మనకు తెలుసు, కానీ నిజంగా ఆ బిడ్డ 9 నెలలు బిడ్డ కోసం తల్లి పడే కష్టాలేనో తెలుసా? చాలా వేదన అనుభవించాలండి. తినాలనుకున్నా సరిగా తినలేదు, తిన్నదంతా కూడా వామిటింగ్స్ అవుతుండే. ఒక 3 నెలలకే తన పరిస్థితి వేదారకంగా మారిపోతుంటుందండి. అది అనుభవించిన తల్లులకు తెలుస్తూ ఉంటుంది. బలం, శక్తి, వారి శక్తి అంతా పోయి వారి శక్తి అంతటిని బయటకు పెట్టి ఇదిగో పిల్లలకు తమ శక్తిని ఇస్తున్నారు. వీడు తండ్రి యొక్క బల ప్రారంభము కనుక, తండ్రి యొక్క బల ప్రారంభము కనుక జ్యేష్ఠాధికారము వీనిదే. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం మరొక విషయం చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 51వ వచనం కూడా చూద్దామండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 51వ వచనములో ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాట చదువుతామండి. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. కింద ఫుట్ నోట్లో 2 అక్కడేమో చూడండి, వారి బల ప్రారంభమైన పిల్లలు ఎవరు అన్నప్పుడు ఏమండి, తల్లిదండ్రుల బల ప్రారంభం. దేవుడు ఇస్తున్నటువంటి ఒక బల ప్రారంభం గర్భఫలమేనే తెలుసు, కానీ ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏమో తెలుసా? దేవుడు ఇచ్చుచున్న ఆ గర్భఫలాలు ఎవరో తెలుసా? తల్లిదండ్రుల బల ప్రారంభం. తల్లిదండ్రుల జ్యేష్ఠ సంతానంగా పుడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రుల యొక్క ఔన్నతిశయం. మేము తల్లిదండ్రులం అయ్యామండి. ఔన్నతిశయానికి మూలం ఎవరు? ఈ బల ప్రారంభికులు. అందుకేనండి పిల్లలుగా మనకు బలం వస్తుంటుంది, తల్లిదండ్రులలో బలం క్షీణించిపోతుంటుందండి. ఎందుకో తెలుసా? పాలిచ్చి పెంచాలి. నీకు పాలివ్వాలంటే ఆమె బలాన్ని ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక తండ్రి ట్రాన్స్ఫర్ చేయాలి తల్లిలోనికి, ఆ తల్లి నీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడే నీకేమొస్తుంటది? శక్తి వస్తుంటది, బలం. పేగు ద్వారా తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి శక్తిని తండ్రి శక్తిని ఇద్దరిని క్రోడీకరించి పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదిగో తల్లి యొక్క శక్తిని పిల్లలలోనికి పంపిస్తున్నాడు.
ఎలా పెంచాలో కూడా ప్రారంభం నుండే నేర్పిస్తూ వచ్చాడండి. ప్రారంభము నుండి ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలు ఆధునిక కాలానికి మాదిరిగా ఉండాలని ఆయన నేర్పిస్తూనే వచ్చాడండి. ఎలా నేర్పిస్తూ వచ్చాడో ప్రారంభపు మానవుల దగ్గర నుండి మనం ఆలోచించుకుంటూ వస్తే, ప్రారంభం ఆదామును నేలమట్టితో నిర్మించాడు. ఆ తరువాత హవ్వను నిర్మించాడు. వారిరువురిని నిర్మించిన తర్వాత దేవుడు చెప్పిన మాట మనందరికీ తెలిసి ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే ఆశీర్వదించిన దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆయనే కయ్యూను. అప్పుడు అవ్వ మాట్లాడుతున్న మాట ఏంటి? యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఇది హలో ఓకేనండి. మన కష్టాన్ని దేవుడు చూశాడు. థ్యాంక్ యూ. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ప్రారంభము నుండి దేవుడు గర్భఫలాల విషయంలో ఎలా పెంచాలో అన్న దాని విషయంలో ఆయన అపురూపమైన ప్రణాళిక చేశాడండి. గర్భఫలం విషయంలోనే ఇంత నిగూఢతత్వాన్ని పెట్టిన దేవుడు, ఇంత ఆలోచించిన దేవుడు, వారిని ఎలా పెంచాలో అన్న దాని విషయంలో కూడా ఆయన ఎంత చక్కగా ప్లాన్ చేశాడో. ఏమంటే మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే చదువుతాం. చూడండి, ఆదికాండం. మొట్టమొదటిగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలి హీరో ఏమంటే చెబుతున్నాడు, ఎలా పెంచాలో. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము ఏమండి దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. బాగా మీరు ఆలోచించాలి. ప్రారంభ మానవులైన ఆదామవ్వలను దేవుడు కలుగు చేశాడు. నేల మట్టితో, ఆ మట్టి నుండి తీసిన ఆదాము మాంసము ప్రకటముకతో స్త్రీనిగా నిర్మించాడు. ఆ నిర్మించిన తరువాత వాళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఒక తోట వేశాడట. తూర్పున ఒక తోట వేసి ఆ తోటలో వారిని ఉంచాడు. భార్య భర్తలిద్దరికి మీరు విస్తరించి భూమిని నిండించండి అని చెప్పిన దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఏం చేశాడు అంటే ఒక తోటలో ఉంచాడు. చూడండి, బాగా మీరు ఆలోచించండి. పెళ్లి చేస్తాం, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళను ఒక రూమ్, అంతేనా, ఒక ఇల్లు ఏర్పాటు చేసేది మీ ఇల్లు అండి అని అంటాం. సేమ్ దేవుడు కూడా అలాగేనండి. ఆదామును చేశాడు, ఆదాము తర్వాత అవ్వను చేశాడు. వారు ఇరువురిని చేసిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడట? ఒక తోట వేశాడట. తూర్పున ఒక తోట వేసి ఆ తోటలో వారిని ఉంచెను. ఏమండి, మనమైతే ఉండడానికి ఇల్లు, కానీ ఆదామవ్వలకు దేవుడు ఏం వేశాడంటే తోట వేశాడు. తోట ఎందుకు వేశాడు? మనందరికి తెలిసిందేంటి? ఏదేని తోటలో చెట్టు ఎందుకు వేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అసలు తోట ఎందుకు వేశాడు? ఆ తోటలో వీళ్ళెందుకు పెట్టాడు? ఇక్కడే దేవుని మాస్టర్ ప్లాన్ అర్థం అవ్వాలి మనకు. పిల్లల కొరకు ఎంత ఆలోచించాడే దేవుడు. తల్లి యొక్క బలము, తండ్రి యొక్క బలము, వీరి బల ప్రారంభాలన్నిటినీ సమకూర్చి 9 మాసాల తర్వాత ఒక అపురూపమైన రూపం, ఆడబిడ్డగా మగబిడ్డగా ఈ లోకానికి పంపిస్తున్న ఆ పరలోకమందున తండ్రి వారి పెంపక విషయంలో కూడా ఒక గొప్ప ప్లాన్ ప్రారంభములోనే చేశాడండి. ఆ ప్రారంభమే ఇక్కడ మనకు కనబడుతుంది. ఆదామవ్వలు నీ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఎలా? ఈరోజు చూడండి, పిల్లల్ని పెంచాలి. ఎలా పెంచాలి? ఎవడో బుక్కులు రాశాడు, ఆ బుక్కులు చదివైనా మనం పెంచవచ్చు, అవునా? లేదా ఎన్నో ఏమండి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసైనా మనం పెంచవచ్చు. ఎన్ని యాప్లు వచ్చాయో తెలుసండి. మన బాలకృష్ణకు ఒక యాప్ చెప్పాను, ఇలోఫై అని. ఆ ఇలోఫై ఎలా ఉంటుందో తెలుసండి? ఆయనకి నాకు కొడుకు ఒకే రోజు పుట్టాడండి. ఉదయం విచిత్రం ఏంటంటే నాకు పగలు పుట్టాడు, ఆయనకి సాయంకాలం పుట్టాడు. సేమ్ ఒకే రోజే.
ఆ రోజు నుండి ఒక యాప్ వాడుతున్నాం. ఆ యాప్లోనండి ఆ బిడ్డ ఎప్పుడు ఎలా ఎదుగుతుందో, ఎలా ఎదగబోతుందో, అసలు వాడికి ఏం అవసరమో అన్నీ చెబుతుంది. అవునా కదండి? ప్రతిదీ అక్కడ ఏం చెబుతుందో ఇక్కడ అలాగే జరుగుతుంటుందండి. ఇదిగో బోర్ల పడతాడు, ఈరోజు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి, నిజంగా వాడు బోర్ల పడతాడండి. ఇదిగో ఈరోజు ఇలా ఉంటుంది పరిస్థితి అండి. అంటే పిల్లల విషయంలో మాత్రం ఈరోజు ఎన్ని వచ్చాయో తెలుసండి. గర్భం మొదలుకొని బిడ్డలు 2-3 సంవత్సరాల వరకు ఎలా పెంచాలో అన్ని యాప్లు వచ్చాయి. నీకైతే నాకైతే యాప్లు ఉన్నాయి, నీకైతే నాకైతే ఇంత టెక్నాలజీ ఉంది. ఓకే, ఆదామవ్వలకు ఏముంది? వాళ్ళు ఎలా పెంచాలి? ఇప్పుడు గర్భం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ గర్భంలో పెయిన్ వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ టాబ్లెట్ వేసుకోవాలి, అసలు వాళ్ళు ఎలా పెంచాలి? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటారు? ఎవరండి వాళ్ళకి దిక్కు? కానీ దేవుడు ఒకటి అన్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఎలా ప్రభువా? అసలు ఈ పని ఎలా చేయాలి? ఎలా పిల్లలను కనాలి, వారిని ఎలా పెంచాలి, ఏ విధంగా వారిని చేయాలి? ఇదంతా కన్ఫ్యూజ్. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక తోట వేసి, మరలా మాట చదవండి, దేవుడు 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తూర్పున ఏదెనులో ఒక తోట, ఏదెనులో తోట, మనకేం అలవాటైంది ఏదెను తోట, ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన నరుని దానిలో ఉంచెను. ఎందుకు ఉంచావు ప్రభువా? అసలు ఏదేను తోటలో వారిని ఎందుకు ఉంచాల్సిన అవసరత వచ్చింది? తోటలో పని ఏంటి వాళ్ళకి? తోటలో మీరు తినండి, తినడమా పని? బాగా బ్రతకండి, బ్రతకడమా పని? తోటలో ఎందుకు ఉంచాడండి? తోటలో ఉంచాల్సిన అవసరత ఏంటండి? ఆ తోటలో దేవుడు ఏం అప్పగించాడో ఏమండి కిందకొచ్చేసరికి మనకు కనబడుతుందో చూడండి. కిందకొచ్చేసరికి తోటలో ఏం చెయ్యాలో ఏమండి కిందకొచ్చేసరికి చెబుతున్నాడు చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసెను, తాను నిర్మించిన అందులో ఉంచెను. ఉంచిన తర్వాత 15వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును, దాన్ని కాయుటకును దానిలో ఉంచిన. తోటల కిందకి తీసుకెళ్ళాడు దేవుడు. తోట కిందకి తీసుకెళ్ళాడంటే, నాయనా నీకొక విషయం చెప్పానే, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని. ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా విస్తరించాలి, ఇదంతా నీకు కన్ఫ్యూజ్ కదా. అయితే మొట్టమొదటిగా నీకు ఒక ప్రాక్టికల్ చూపిస్తాను. ఏంటంటే ఆ ప్రాక్టికల్ ఎలా ఉంటుందంటే, ఏదెను తోటలో తీసుకెళ్ళాడు. తోటలో తీసుకెళ్ళి ఏం పనిచ్చాడో తెలుసండి? తోటను సేద్యపరుచుటకును దాన్ని కాయుటకును వారికి ఇచ్చాడట పని. అంటే తోటలో ఏం పని అంటే దాన్ని సేద్యపరచాలట. తోటలో ఏం పని అంటే దాన్ని కాయాలట. అంటే దేవుడు నేలమట్టుతో నిర్మించింది తోటను కాయడానిక? ఏమంటే అవ్వను నిర్మించింది ఆ తోటలో సేద్యపరచడానిక? దేవుని బిడ్డలారా, దేవుని ప్లాన్స్ అక్కడే ఉన్నాయి, దేవుని ప్రణాళికలు అక్కడే ఉన్నాయి. ఒక చెట్టును పెంచే విధానాన్ని నేర్పించాడు ఆయన. ఒక చెట్టును మీరు చూసారా? చెట్టుకు నీరు వేయకపోతే అదేమవుతుంది? ఎండిపోతుంది. కల్లారా మీరు చూస్తారు ఏదైనా తోటలో మీరు చూస్తున్నారే, ఈ చెట్టు కాయలు పండాలి, ఆ కాయలు మీరు తినాలి, ఫలాలు ఫలించాలంటే దీన్ని మీరేం చేయాలి? సేద్యపరచాలి. రైతులకు అర్థమవుతాయి కదండి ఇవన్నీ. ఒక విత్తనం వేసిన తర్వాత ఇంట్లో వెళ్ళి పడుకుంటే కాదు, ఏమండి ఏం చేయాలో తెలుసా? దాని కొరకు ఆలోచించాలి. విత్తనం వేసిన తర్వాత దాన్ని సేద్యపరిచే లక్షణం, విధానం, మొట్టమొదటిగా పొలానంతటిని కూడా దున్నాలి. దున్నిన తర్వాత చదును చేయాలి. చదును చేసిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత ఏమండి మందులైతే మందులు వేయాలి. మొలకొస్తే ఆ తర్వాత ఎరువులు వేయాలి. ఎన్ని కష్టాలండి. కలుపు వస్తే కలుపు తీయాలి, చెడు మొక్కలు వస్తే చెడును తీసేయాలి. అంటే సేద్యపరచటం అంటే ఎంత కష్టంగా ఉంటుంది. దేవుడు కూడా ఒక చెట్టును పెంచటం నేర్పించాడండి. మొదట
ఒక మొక్కను పెంచడం నేర్పించాడండి. ఏమంటే మొక్కను పెంచడం నేర్పించి దేవుడు ఎందుకు నేర్పించవలసిన అవసరం వచ్చిందండి? ఒక మొక్కను పెంచడం నీకు అర్థమైతే చెట్టు ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. మొక్కను పెంచితే చెట్టు ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అదేవిధంగా మొక్కను పెంచినట్టే నీ గర్భఫలాన్ని నువ్వు పెంచాలి. అందుకే తోటలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఒక చెట్టుని ఎంత జాగ్రత్తగా దాని కొరకు కష్టపడతావో దాని చుట్టంతా కూడా ఏం చేయాలి? గొయ్యి తవ్వాలి, నీరు పట్టాలి, చెడు అంతా తీసేయాలి. సేమ్ నీ గర్భఫలాల విషయంలో కూడా అలాగే నువ్వు చెయ్యాలి. అంటే ఏదేను తోటలో ఎందుకు నరులను ఉంచాడు? భార్య భర్తలు ఇరువురిని కూడా తోటలో ఉంచడానికి గల కారణం ఏంటంటే వారు పిల్లలను పెంచే విషయం వారికి నేర్పించాడా దేవుడు? ఒకసారి చూద్దాం. చూడండి, ఈ మాట ఇలాగ ఉంచి ఒక్కసారి దేవుడు నేర్పిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఏమండి? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూడండి ప్రియులారా. 28వ అధ్యాయం 26వ వచనం. వాని దేవుడే ఆ తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? బోధిస్తున్నాడు. ఆయన ప్లాన్ చెబుతున్నాడు. తోట కిందకు తీసుకెళ్ళానో తెలుసా? తోటలో ఉన్న చెట్టును చూడు, ఆ తరువాత